ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రార్థన. పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, నీకే వందనములయ్యా. దేవా, రాత్రంతా మంచి నిద్రను దయచేసావు. ఈ ఉదయకాల్ప సమయంలో మేమందరం ఇలా ఏకముగా కూడి ప్రార్థించుకోవడానికి ఇచ్చిన ఈ తరుణాలను బట్టి నీకు వందనాలయ్యా. నీకే స్తుతులయ్యా, నీకే స్తోత్రములు రాజా. అయ్యా, ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీపిస్తున్న ప్రతి ఒక్క సహోదరుడు సహోదరి అయ్యా, ఏ ప్లేస్లో ఉండి ఏ ప్రాంతంలో ఉండి ప్రార్థనలో ఏకీపిస్తున్నారో నాకు తెలియదు, కానీ అయ్యా వారిని ఒక్కసారి చూడమని అడుగుతున్నాను. ఒక్కసారి వారికి కావలసిన ఏదైతే ఆశీర్వాదానికి వారు దూరంగా ఉన్నారో నీ చిత్తమైతే వారి మీద ఆశీర్వాదపు జల్లులు వారి మీద కుమ్మరించమని అడుగుతున్నానయ్యా. ఎంతోమందికి కోరిక ఉంది, కానీ అది ఎలా సాధించాలి, ఏం చేయాలనేది వాళ్ళకి తెలియట్లేదు. కానీ ప్రభువా, నీవు జ్ఞానం ఇచ్చే దేవుడవు కదా, నీవు మాత్రమే కదా. ఈ లోక జ్ఞానం దేనికి పనికిరాదు కదా ప్రభువా. సహాయాన్ని నీవే దయచే, జ్ఞానాన్ని నీవే దయచే. ఎవరితో ఎలా మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఎలా ఎవరితో ఉండాలి, ఎవ్రీథింగ్ మాకు తెలియజేయమని అడుగుతున్నాం అయ్యా. ఎవరెవరైతే బిజినెస్ డీల్ చేస్తున్నారో, ఆఫీస్లో జాయిన్ అయ్యి కొలీగ్స్తో దేవా గొడవలు, ఇబ్బందులు, ఫైట్స్తో ఉన్నారు, ప్రతి ఒక్కరి నిమిత్తమే ప్రార్థిస్తున్నానయ్యా. నీ చిత్తమైతే ప్రభువా, నీ చిత్తమైతే ప్రతి ఒక్కరి ఆశలను నెరవేర్చమని అడుగుతున్నాను దేవా. నీవు సహాయం దయచేయ్యా. ఈరోజు మేము ఎక్కడికి వెళ్ళాలో, ఎక్కడి నుంచి రావాలో, ఎవరితో మాట్లాడాలో, ఎవరితో మాట్లాడకూడదో సహాయాన్ని నీవు అందించాయా. విచక్షణ జ్ఞానాన్ని దయచే ప్రభువా. పరిశుద్ధాత్మ దేవా, నీ యొక్క సన్నిధి ప్రభువా మా చుట్టూ ఉండాలయ్యా. మమ్మల్ని చూసిన ఎవరైనా కూడా నువ్వు క్రొత్తగా ఉన్నావు, నీలో చేంజ్ వచ్చింది అనేలా సహాయం దయచే. వేరే వాళ్ళు మమ్మల్ని చూసినప్పుడు మమ్మల్ని చూడకూడదయ్యా, నీ సన్నిధి కాంతిని వారు చూడాలి దేవా. ఈరోజు అంతటిని అభిషేకించి దీవించి కాపాడమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొనిచున్నాము పరలోకపు తండ్రి. ఆమేన్.